గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. యా నా పేరు శ్రీరామ్ మాధవ్. నేను ఎకానమీ ఫ్యాకల్టీని. ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవి డీల్ చేస్తూ ఉంటాను. సో మేజర్ ఎకానమీ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఛానల్ ఎకానమీ గురు ఈజీ అని ఉంది కదా. ఇక్కడ ఈ ఈజీ అనే పార్ట్ తోటి అంటే నేమ్ తోటి ఈ ఎకానమీ గురు అనే ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎకానమీ గురు. సో దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే, దీని ఉద్దేశం ఏంటి అని అంటే, మనకి జనరల్గా గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టాటిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటుంటారు. ఎలాగో అంటే లైక్ స్టాండర్డ్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఎకానమీలో వాటిని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎవరు చూసినా అవే డిస్కస్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం నూతనంగా, కొంచెం డిఫరెంట్గా, ఎగ్జామ్కి చాలా బాగా ఉపయోగపడే విధంగా ఏవైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి రిలేటెడ్గా సమకాలీన అంశాలు ఏవైతే ఉంటాయో, కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని దాన్ని లిస్ట్ చేసుకొని కొన్ని టాపిక్స్, మళ్ళీ అన్ని కూడా కాదు, ఏవైతే మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందో, వాటిలో వచ్చిన చేంజెస్ ఏంటో, ఎగ్జామ్లో అందులో ఎకానమీలో కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎకానమీ, కొంత పాలిటీలో కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నాము అని అంటే ఎగ్జామ్లో లాస్ట్ మినిట్ టెన్షన్స్ అంటూ ఉండవు. అది ఈజీ అయిపోతుంది అనమాట. అప్పటికి మనం వాటిని బ్రష్ అప్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అంటే ఒకరికి 2 సార్లు రిపీటెడ్గా చదువుతాం కాబట్టి, వింటాం కాబట్టి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. దానికంటూ నేనేం ఆలోచించానంటే, కొంచెం వినూత్నంగా ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ సెషన్లో మీకు డిసెంబర్ మంత్ తీసుకున్నాను. డిసెంబర్ మంత్లో ఒక 10-15 టాపిక్స్, మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఎకానమీకి సంబంధించినవే. తర్వాత నవంబర్, తర్వాత అక్టోబర్, ఇలా ఒక్కొక్క మంత్లో మనం డిస్కస్ చేయడానికి, ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవసరం ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసేసుకొని, అంటే ఒక లిస్ట్ చేసేసుకొని ఒక్కొక్క పార్ట్ కింద నేను డిస్కస్ చేస్తూ వస్తానన్నమాట. సో అది ఈ పర్టికులర్ ఎకానమీ గురు ముఖ్య ఉద్దేశం. ఇంకా పోను మనం దీనిలో చాలా రిలేటెడ్గా ఎస్సీఆర్టీ బుక్స్ కానీ, స్టేట్ లెవెల్ అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, వాటిని కానీ, తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, వీటన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడానికి ఇక్కడ క్లాస్ నేను కండక్ట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో దానికోసం ఈ ప్లాట్ఫామ్ను మనం ఎంచుకోవడం జరిగింది. సో ఎకానమీ గురు ఈజీ అనేది ఆ లోగో ఉంది కదా, ఆ లోగో తోటి మనం ఫాలో అవుతాయి మన సెషన్స్ అని. సో ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్కి కావాల్సిన ఏవేవైతే ఎకానమీ భయం ఉండి, ఎకానమీ వైజ్ అప్డేట్ అవ్వడం కష్టమైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఈజీగా, కంఫర్టబుల్గా అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్స్ మీరు నోట్స్ రూపంలో తీసుకోవచ్చు కొన్ని పాయింట్స్. ఎందుకంటే మీరు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ చూసారు అంటే డైరెక్ట్గా స్టాటిస్టిక్స్ అడిగేస్తాడు, ఎకానమీలో నంబర్లు అడిగేస్తాడు. వాటి మీద అవగాహన రావాలి అంటే వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. సో అవన్నీ ఇక్కడ మనకు జరుగుతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ టయానికి కాంటెంపరీ ఇష్యూస్ మీద, సమకాలీన అంశాల మీద బాగా స్ట్రాంగ్గా ఉండే విధంగా నేను చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, చలోదండి మనం ఒకసారి నేను ఎలా స్టార్ట్ చేయబోతున్నానో, ఎలా పార్ట్స్ డివైడ్ చేశానో ఒకసారి చూద్దాం. ఇప్పుడు డిసెంబర్ మంత్లో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇదిగోండి. సో ఇది పార్ట్ 1 కింద డివైడ్ చేశాను. 3 టాపిక్స్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అని ఉంది కదా, ఇదనమాట. వీటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్లో ఉంది. అదేంటి అనేది చూద్దాం. మనకు తెలుసు కదా, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని అంటాం, ఎంఎస్ఎంఈలు అంటాం కదా, ఎంఎస్ఎంఈస్ అంటాం. ఈ ఎంఎస్ఎంఈస్ గురించి న్యూస్లో ఎందుకున్నాయి, వార్తల్లో ఎందుకున్నాయి, వాటి గురించి చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి, వీటిని మనం ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కాన్సెప్ట్లో చూద్దాం. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 1లో ఈ 3 టాపిక్లు మనం డిస్కస్ చేస్తాం. తర్వాత రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మనకి డిటిహెచ్ సర్వీసెస్ అని ఉన్నాయి. చూడండి, డిటిహెచ్ అని ఉంది కదా, ఇది అనమాట. ఇది పార్ట్ డిటిహెచ్ అని చూసాం కదా, డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ కదా. ఈ డైరెక్ట్ టు హోమ్ సేవల్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించిన కాన్సెప్ట్ జరుగుతుంది. కన్ఫామ్ గా ఎగ్జామ్ లో పోస్ట్ చేస్తాడు. ఎఫ్డిఐల గురించి, ఎఫ్పిఐల గురించి ఎగ్జామ్ లో ఉంది అని అంటే అడుగుతాడు కదా క్వశ్చన్. కాబట్టి మనం దానికి రిలేటెడ్ గా ఏంటి అంశాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ అనేది. జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ వచ్చేటప్పటికి ఇక్కడ చూద్దాం. జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ రిలేటెడ్ గా
రెవెన్యూ గ్యాప్ ఏంటి, ఎలాంటి కాంటాక్ట్స్ జరిగాయి, ఎందుకు రెవెన్యూ గ్యాప్ వచ్చింది, ఎలా గ్యాప్ని ఎలా కన్సిడర్ చేస్తారు, కంపన్సేషన్ సెస్ ఎలా ఉంటుంది, వీటి గురించిన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో తర్వాత ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మనం వచ్చేటప్పటికి పార్ట్ 2కి వచ్చి ఇదిగోండి ఇలాగా బిట్ కాయిన్, ఆస్తి నాణ్యత మరియు క్రెడిట్ ఛానళ్లపై ఆర్బీఐ వర్కింగ్ పేపర్, ఇది ఒకటి చూస్తాం. తర్వాత వలసదారుల డేటాబేస్, ఇలాగా ఇవన్నీ ఎకానమీకి రిలేటెడ్ గానే వాటికి రిలేటెడ్ గా మనం కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చెప్పుకుంటాం. అక్కడ ఉన్న కాంటాక్ట్ ఎందుకు అది న్యూస్ లో ఉందో చెప్పుకొని దానికి రిలేటెడ్ కొన్ని ముఖ్యాంశాలను డిస్కస్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. వాటికి రిలేటెడ్ గా ఏ క్వశ్చన్ అడిగినా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఎంచుకున్న అంశాలన్నీ ఏంటి అని అంటే కన్ఫామ్ గా ఎకానమీలో ఎగ్జామ్ పాయింట్ లో అడగడానికి ఉండేవే ఎంచుకున్నాను. కాబట్టి వీటిని మీరు క్లియర్ గా చదువుకుంటే, క్లియర్ గా వింటే, క్లాస్ వినేసేసి వాటి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేసేసుకున్నారు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు క్రాక్. సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? సో మన క్లాస్ వచ్చినప్పటికి బైలింగ్వల్ వెళ్తుంది. నాకు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ప్రాబ్లం ఏం లేదు. ఇంగ్లీష్ పార్ట్ మనం ఇంగ్లీష్ సెషన్స్ కూడా ఫ్యూచర్ లో ఎన్సీఆర్టీ అలాంటి డిస్కస్ చేసేటప్పుడు ఫుల్ ఇంగ్లీష్ క్లాస్ వెళ్దాం. ఎస్సీఆర్టీ డిస్కస్ చేసేటప్పుడు ఫుల్ తెలుగులో చెప్పుకుందాం. సో ప్రాబ్లం అయితే, లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, టెన్షన్ ఏ పడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ కూడా నేను కూలంకషంగా వాటి ఇన్ డెప్త్ మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ అ పాయింట్. సో తర్వాత ఇక్కడ వలసదారుల డేటాబేస్ అన్నారు. ఇప్పుడు బర్నింగ్ 1 కదా, ఇప్పుడు COVID-19 లో దీని గురించి అడగడానికి, ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ అడగడానికి స్కోప్. అంటే దీనికి రిలేటెడ్ గా ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్స్ ఏంటి, వాటిని గవర్నమెంట్ ఎలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. వాటి ప్రాధాన్యత ఏంటి అని చూడాలి. తర్వాత ఇక్కడ బిట్ కాయిన్లు అన్నాం కదా, చాలా మందికి బిట్ కాయిన్ అనేది ఆల్ టైం వింటూ ఉంటారు కానీ ఇది డౌట్ ఆల్ టైం. సో దాని గురించిన ఎడిషనల్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో తర్వాత క్రెడిట్ ఛానల్ పై ఆర్బీఐ వర్కింగ్ పేపర్ అన్నాం, అది కూడా కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఇది పార్ట్ 2 అనమాట. తర్వాత మనం పార్ట్ 3 కనుక వెళ్ళామనుకోండి, పార్ట్ 3లో చూద్దాం. పార్ట్ 3లో మనం చూస్తే వడ్డీ మాఫీ డిమాండ్, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటాం. వడ్డీ మాఫీ అంటే ఆ వడ్డీ మాఫీకి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటాం కదా, ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎందుకు అడుగుతున్నారు, దీనికి రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ ఏం తెలుసుకోవాలి, మనం ఎక్కడ అడుగుతున్నారు ఇది తెలియాలి, ఇది డిస్కస్ చేద్దాం. తర్వాత ద్రవ్య విధానం, ఇక్కడ మనం ద్రవ్య విధానం గురించి, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ద్రవ్య విధానం అనేది బ్యాంకింగ్ లో మీకు చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. మానిటరీ పాలసీ అంటాం కదా, ఈ మానిటరీ పాలసీ గురించి మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు న్యూస్ లో ఉందో చెప్పుకుంటాం. తర్వాత జిఎస్టీ చట్ట ప్రకారం లాటరీ, జూదం, బెట్టింగ్ పై పన్ను, ఇదొకటి. సో ఇలా ఇది పార్ట్ 3లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత పంటలకు కనీస మద్దతు ధర అంటున్నాడు. ఇది బర్నింగ్ 1 కదా, ఇప్పుడు జరుగుతున్న ఫార్మర్స్ స్ట్రైక్స్, వీటికి రిలేటెడ్ గా ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ గా మనం చూస్తే ఎంఎస్పి అంటాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం కదా. దానికి రిలేటెడ్ గా ఏంటిది, పంటలకు కనీస మద్దతు ధర ఎందుకు అడుగుతున్నారు, ఏంటది ఆ కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, పిఎంఐ అంటాం కదా, తయారీ పిఎంఐలో పతనం అంటున్నాడు. ఇలాంటివి సింపుల్ గా అలా స్టాటిస్టిక్స్ ఇచ్చేస్తాడు అనమాట, ఎగ్జామ్ లో సింపుల్ గా అడిగేస్తాడు. పిఎంకి రిలేటెడ్ గా క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి వాటి. సో మనం అది డిస్కస్ చేద్దాం. తర్వాత పిఎం కిసాన్ యొక్క తదుపరి పెడతా అన్నాడు. పిఎం కిసాన్ స్కీమ్ ఉంది కదా, పిఎం కిసాన్ రిలేటెడ్ గా ఆ కాన్సెప్ట్స్, దానికి రిలేటెడ్ గా ఉన్న పాయింట్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఇంకొకటి మనం ఫోకస్ చేయాల్సి, ఇది పార్ట్ 4 అనుకున్నాం కదా, పార్ట్ 5కి వద్దాం. ఎస్, పార్ట్ 5లో 4 టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్రైట్ కారిడార్ ఒకటి, ఫ్రైట్ కారిడార్ అంటాం కదా, ఫ్రైట్ కారిడార్ ఈ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దాని ఇంపార్టెన్స్ తెలియాలి. ఫ్రైట్ కారిడార్ అంటాం కదా, ఫ్రైట్ కారిడార్, యా, దీని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత జీరో కూపన్ రీక్యాపిటలైజేషన్ బాండ్, జీరో కూపన్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్, యా, అసలు బాండ్ అంటే ఏంటి, రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అంటే ఏంటి, కూపన్ బాండ్స్ ఏంటి, జీరో కూపన్ బాండ్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత జిఎస్టీలో కొత్త నియమాలు అంటాడు, న్యూ రూల్స్ కదా, యా, జిఎస్టీకి కొత్త రూల్స్ ఏమో ఇంట్రడ్యూస్ చేశారట, వాటి గురించి మాట్లాడదాం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి తెలిసినవే, అంటే వాటిలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ మనకి తెలిసిందే. ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు న్యూస్ లో ఉన్నాయో తెలుసుకున్నాము అని అంటే క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత 2025లో భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందా అనేది పాయింట్. అవతరించబోతోందా అంటాడు. ఎప్పటికీ 2025 కట, ఎన్నోది 5వ పెద్ద అంటున్నాడు. ఓకే, సో దీనికి ఉన్న మనకి పాజిటివ్ గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్ గా ఉన్న అంశాలు ఏంటి అంటే
ఇండియా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా కావడానికి అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి, లేకుండా ఉన్న అంశాలు ఏంటి, ఇలాంటి వాటి నుంచి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు కంప్లీట్ గా గ్రూప్ 2 గ్రూప్ 1 కి హై స్టాండర్డ్, అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళైనా సరే తెలుగు మీడియం బేస్ లో కనుక వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి మీకు మాక్సిమం ఎక్స్టెంట్ ఉపయోగపడతాయి. ఆ ఫౌండేషన్ ఫౌండేషన్ బాగా ఉంటుంది. సో దాన్ని మనం ఈ విధంగా ఇలా పార్ట్ 1 టు పార్ట్ 5 కింద టర్న్ చేద్దాం. నేను విడివిడిగా పార్ట్ 1 ఒక వీడియో, పార్ట్ 2 ఒక వీడియో, 3 ఒక వీడియో, 4 ఒక వీడియో, 5 ఒక వీడియో నేను క్లాసిఫై చేసి ఇస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే, ఎందుకు అలా క్లాసిఫై చేయడం అని అంటే, మొత్తం అన్ని పార్ట్స్ 5 కనుక చేస్తే ఒక 2 అవర్స్ 1.5 hours 2 hours అలా వస్తుంది. అంతసేపు చూడడం కష్టం కాబట్టి దాన్ని సింప్లిఫై చేసి టాపిక్ వైజ్ మూడు టాపిక్లు ఒక పార్ట్ కింద క్లాసిఫై చేసి మనం డిస్కస్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే క్లియర్ గా కాన్సెప్ట్స్ ని వాటి గురించి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి డిస్కస్ చేసుకోవడానికి చాలా జరుగుతుంది. చలో మనం స్టార్ట్ చేద్దాం క్లాస్ ని. మొదటిగా మనం ఫస్ట్ కాన్సెప్ట్ కి వెళ్దామా? యా, ఇక్కడ చూద్దాం. ఎస్, పార్ట్ 1 లో మనం ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1 లో ఉన్నాం మనం. పార్ట్ 1 లో మనం 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం కదా. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అనేది ఒక పాయింట్ 1 minute చెప్తాను. భారతదేశం అనేది మనం కనుక గమనిస్తే అబ్జర్వ్ చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశం. మనకి 3 సెక్టార్స్ ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్స్ అని 3 సెక్టార్లు ఉన్నాయి. ప్రాథమిక రంగం, తర్వాత పరిశ్రమలు, తర్వాత వచ్చినప్పటికి సేవా రంగం, మూడు ఉన్నాయి. 3 సెక్టార్స్ ఉన్నాయి మనకి. వీటిలో వీటి తర్వాత అంటే వీటి కాంటెక్స్ట్ మనం ఒకసారి బయటకు వచ్చేస్తే, ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటి అభివృద్ధి ఖచ్చితంగా దేశ జీడిపిని స్ట్రాంగ్ గా చేయడానికి, దేశ అభివృద్ధిని ఒకసారిగా వాటి వైపు చూడడానికి, ప్రపంచమంతా దాని వైపు చూడడానికి దోహదపడుతుంది అనమాట. కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి సో ఇక్కడ కొన్ని పాయింట్స్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సరే అసలు ఈ అంశం ఎందుకు ఉంది న్యూస్ అనేది చూడాలి కదా. మనం ఫస్ట్ వార్తల్లో ఎందుకు ఉందో చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదా. కీలక పాత్ర వహిస్తాయి, తెలిసిన పాయింటే మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మనం చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ భారతదేశంలో 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు దేశ జీడిపికి 3/1 సహకారం అందించడమే కాక సమాజంలోని పెద్ద వర్గాలకు ఉపాధి కలిగిస్తున్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎంతో చూడండి, జీడిపికి 3వ వంతు, 3/1 1/3 అనమాట, 1/3. భారతదేశంలో 6.3 కోట్ల రిలేటెడ్ గా అంటే ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. 6.3 అనేది 6.3 కోట్లు. చూడండి, చిన్న నెంబర్ కాదు కదా, బిగ్ నెంబర్. తర్వాత ఇక్కడ ఎంఎస్ఎంఈలు దేశీయ జీడిపిలో 3/1 అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్స్ మనకి రీసెంట్ ఎగ్జామ్స్ లో కనుక చూస్తూ ఉంటే కింద ఆప్షన్స్ మనకి ఎలా ఇస్తాడు, దీనిలో ఏది కరెక్ట్ అంటే ఏ బి కింద క్లాసిఫై చేసేసి ఏ అంటాడు, బి అంటాడు, ఏబి ఇచ్చేసేసి ఆప్షన్స్ ఎలా ఇస్తాడు. ఫస్ట్ వన్ ఏ మరియు బి కరెక్ట్ అంటాడు, రెండోది ఏ మాత్రమే అంటాడు, మూడోది బి మాత్రమే అంటాడు, నాలుగోది వచ్చి ఏబి 2 కాదు అంటాడు. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటి అని అంటే 1/3 ఆక్యుపై చేశాయని తెలియాలి. ఈ 6.3 కోట్లు ఉందనే పాయింట్ కూడా తెలియాలి. ఎకానమీ కాబట్టి నెంబర్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. తర్వాత అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ రంగం జీవనోపాధికి కీలకమైన వనరు మరియు దాదాపు 110 మిలియన్ ఉద్యోగాలను అందిస్తోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 110 మిలియన్ల ఉద్యోగాలను అందిస్తుంది. మరి 110 మిలియన్ల ఉద్యోగాలు అంటే చిన్న ఆషామాషి కాదు కదా. సో ఇది తెలుసుకోవాలి. అందువల్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రాధాన్యతతో ఎంఎస్ఎంఈలు భారతదేశ ఆర్థిక మరియు ఆర్థిక వ్యూహానికి, ఆర్థిక వ్యూహం అంటున్నాడు అంటే ఎకనామిక్ స్ట్రాటజీ అంటారు. ఈ ఎకనామిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి అంటున్నాడు. వేటిని? ఎంఎస్ఎంఈ. సో మీకు ఇక్కడ ఇదంతా వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఇప్పుడు ఉండడానికి రీజన్ ఏమైంది అని అంటే కోవిడ్ వల్ల ఎకానమీ డిస్టర్బ్ అయింది.
అయినప్పుడు ఈ ఎంఎస్ఎంఈలని బాగా అభివృద్ధి చెందించడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ ఏంటి, వేటి మీద ఫోకస్ చేస్తుంది, వాటి ద్వారా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తాం పాయింట్ అన్నమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్ మెన్షన్ చేస్తే ఇవి ఫ్యాక్ట్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఖచ్చితంగా క్లియర్ ఫోకస్ గా ఉండాల్సింది. 6.3 క్రోర్స్ అంటున్నాం, కోట్లు కదా, 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని అన్నాం. ఇంపార్టెంట్ వన్ అది. 1/3 ఎంఎస్ఎంఈలు ఆక్యుపై చేసే మన జీడిపిలో అని చెప్పుకుంటున్నాం. తర్వాత 110 మిలియన్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాయని చెప్తుంది. సో ఇవి ఫ్యాక్ట్స్, ఫోకస్ చేయాల్సినవి. ఇక్కడ మనం ఇంకేమన్నా డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ పాయింట్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, క్లియర్ గా అర్థమవుతుంది కూడా. ఈ రంగం యొక్క అంటే ఈ ఎంఎస్ఎంఈ అంటున్నాం కదా, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం ఏదైతే ఉందో, ఈ ఎంఎస్ఎంఈ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించి, మనకి ఎలాగో పరిశ్రమలు అని అన్నాం కాబట్టి ఈ దేని కిందకు వస్తాయి, సెకండరీ సెక్టార్ వస్తాయి, ద్వితీయ రంగం కిందకే వస్తాయి కదా. సో ఈ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారత ప్రభుత్వం భారతదేశ జీడిపిలో సగం వాటాను కలిగి ఉంటుందని ఎప్పటికీ 2019లో, మరియు రాబోయే 5 ఏళ్లలో అంటే కమింగ్ 5 years లో 50 మిలియన్ల తాజా ఉద్యోగాలను చేకూరుస్తుందని చెప్తున్నారు. 50 మిలియన్ల తాజా ఉద్యోగాలు, 50 మిలియన్లు చూడండి, 50 మిలియన్ కొత్త ఉద్యోగాలను ఇవ్వబోతోంది అనేది మరి ఇంపార్టెంటే కదా, న్యూ జాబ్స్ కదా, ఇది కాన్సెప్ట్. ఓకేనా. సో దీని ప్రాముఖ్యత ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయబోతాం. ఏదేమైనా కోవిడ్-19, ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది కదా, కోవిడ్-19 రావడం వల్ల ఇక్కడ మనం ఎప్పుడు ఎకానమీలో గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏదన్నా అడ్వాంటేజ్ వచ్చినా అంటే లైక్ మనకి ఏదన్నా స్పెషల్ గా ఫోకస్ అయిన పాయింట్ ఏదన్నా అడ్వాంటేజ్ ఉన్నా, డిసడ్వాంటేజెస్ ఉన్నా, ఈ రెండింటికి మనం ఫాలోఅప్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఎందుకు అడ్వాంటేజ్ వస్తున్నాయి, ఎందుకు డిసడ్వాంటేజ్లు వస్తున్నాయి, దీని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎంఎస్ఎంఈల గురించి ఆలోచించామనుకోండి, అంత పెద్ద చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే ఎంఎస్ఎంఈలో ఇండియాలో లేదు. అదైతే తెలిసిన ఫ్యాక్ట్, మనకు తెలిసిన పాయింట్. దట్టు ఇప్పుడు ఎలాగైతే ఓవరాల్ గా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే అభివృద్ధి చెందుతున్నదే ఎంఎస్ఎంఈ రంగం, ఫైన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది కదా, ఈ కోవిడ్ వల్ల దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ కోవిడ్-19 మనకి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, పాండమిక్ కింద డిస్కస్ చేస్తున్నామో, దీనివల్ల ఏమైంది అంటే ఎఫెక్ట్ డిమాండ్ వైపు వచ్చింది. ప్రతిసారి ఎకానమీలో ఈ డిమాండ్ సప్లై గురించి చూసుకోవాలి. డిమాండ్ ఎప్పుడు పెరుగుతోంది, ఒక పర్టికులర్ గూడ్కి, ఒక పర్టికులర్ రంగానికి డిమాండ్ ఎప్పుడు తగ్గుతోంది, సప్లైలో ఎప్పుడు వేరియేషన్స్ వస్తున్నాయి, ఇవి పర్ఫెక్ట్ గా ఫోకస్ చేయాలి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. ఇప్పుడు ఏంటి అంటే కాంటెక్స్ట్ లో డిమాండ్ వైపు, కోవిడ్-19 వల్ల డిమాండ్ వైపు మరియు నిర్మాణాత్మక సంస్కరణలు, సరఫరా వైపు, జిఎస్టీ లాంటివి ఏవైతే రోల్ అవుట్ మరియు డిమానిటైజేషన్ కారణంగా ఎంఎస్సి రంగం ప్రతికూల ప్రభావాలను చూపించాయి. అది పాయింట్. దీనికి ప్రతికూల ప్రభావాలు చూపించడానికి కారణాలు ఏంటి అని అంటే ఇవి లిస్టెడ్ పాయింట్స్ కింద చెప్పుకోవాలి. దీనిలో ఇప్పుడు డిమాండ్ వైపు ఉండేవి ఏంటి, డిమాండ్ వైపు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డిమాండ్ వైపు ఉన్నవి, తర్వాత సప్లై వైపు ఏమున్నవి అని చూసుకోవాలి. సప్లై, డిమాండ్ వైపు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సప్లై వైపు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకోవాలి. డిమాండ్ వైపు ఇష్యూస్ ఏమొస్తాయి, డిమాండ్ వైపు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే కోవిడ్-19 ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ వస్తువులను వాడడము, లేకపోతే ఇంకోటి కొన్ని రెగ్యులర్ గా తయారయ్యే ఉత్పత్తి అయ్యే అంశాలు ఏవైతే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ఉన్న గిరాకీ తగ్గేసుకోకుండా, వాటికి డిమాండ్ తగ్గేసుకోకుండా, గిరాకీనే కదా, గిరాకీ తగ్గేసుకోకుండా, మరి గిరాకీ తగ్గినప్పుడు వాటిని సప్లై చేసే సప్లైలో కూడా వేరియేషన్స్ వస్తాయి కదా. సప్లైలో వేరియేషన్స్ వస్తాయి, బాగానే ఉంది. సప్లైలో వేరియేషన్స్ ఇబ్బంది రావడానికి, వాటిని సప్లై చేయడానికి వచ్చిన ఇబ్బందుల్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సప్లైలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, సప్లైలో ఇప్పుడు ట్యాక్స్లు పెంచడం కానీ, గవర్నమెంట్ కొత్త ట్యాక్స్లు విధించడం కానీ, లేకపోతే ఉన్న రెగ్యులేషన్స్ లో చేంజెస్ తీసుకురావడం కానీ, నియంత్రణలు ఉంటాయి కదా, కొత్త నియంత్రణలు ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, ఇలాంటివి కనుక చేసినప్పుడు సప్లైలో తేడా వచ్చేస్తుంది. మరి అంతే కదా, 100 వస్తువులు తయారు చేసేవాడు ట్యాక్స్ 5 రూపాయలు కడుతున్నప్పుడు, ట్యాక్స్ 10 రూపాయలు చేసినప్పుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా సప్లై తగ్గే స్కోప్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ ని క్యాచ్ చేయాలి. అది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్. డిమాండ్ వైపు చూసామనుకోండి, డిమాండ్ లో వేరియేషన్స్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ కోవిడ్ ఉండడం వల్ల, ఈ పాయింట్ తెలియాలి. అది కాన్సెప్ట్ అనమాట. డిమాండ్ వైపు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే కోవిడ్ వల్ల ఒకటైతే,
అంతకు ముందు నుంచే మన ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిగానే ఉంది. కోవిడ్కి ముందు నుంచే, అంతకు ముందు నుంచే ఇబ్బందికరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కదా. సో ఇక్కడ అదొక రీజన్ అయితే, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది, ఇదొక రీజన్ అయితే. తర్వాత ఈ సప్లైలో వేరియేషన్స్ రావడానికి కారణం ఏంటి అంటే 2016 నవంబర్ 8న మనకి ఏదైతే డిమానిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారో, ఆ డిమానిటైజేషన్ జరిగినప్పటి నుంచి, తర్వాత జిఎస్టీ ట్యాక్స్ కోడ్ 2017 జూలై 1 నుంచి ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో, అప్పటి నుంచి ఈ సప్లైలో వేరియేషన్స్ వస్తున్నాయి అనేది, సప్లైలో ఇబ్బందులు వస్తున్నాయి అనేది కారణం. ఓకే, వీటిని ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ లో స్టాటిస్టిక్సే కాదు, లాజికల్ గా ఉన్న పాయింట్స్ కూడా క్యాచ్ చేయాలి ఎకానమీలో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం మనం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించింది ఇంకొక పాయింట్ ఇక్కడ చూడండి. ఇది ఖచ్చితంగా తెలియాల్సిందే. ఒక సాధారణంగా ఒక ఎగ్జామ్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ వేరియేషన్స్. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఎంఎస్ఎంఈలు సాధారణంగా మనకి బ్యాంకింగ్ రంగ ప్రవేశంలో బ్యాంకింగ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ అయితే ఉండదు, అదొక పెద్ద ప్రాబ్లం. ఎంఎస్ఎంఈలకు వచ్చే మన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు అని రాస్తున్నాను నేను. ఈ ఎంఎస్ఎంఈలకి ఉన్న మొదటి ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే బ్యాంకింగ్ రంగ ప్రవేశం తక్కువ వీటికి. అంటే ఏంటి, బ్యాంకుల నుండి వీటికి వచ్చే సదుపాయాలు కానీ, లేకపోతే వీటికి వచ్చే ఫెసిలిటీస్ కానీ వేరే కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో తక్కువ. అంటే బ్యాంకుల నుంచి ఏం కావాల్సి వస్తుంది వాటికంటే రుణ సదుపాయాలు. ఈ రుణ సదుపాయాలు తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ప్రక్రియ కూడా కష్టమైన ప్రక్రియ ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే బ్యాంకుల నుంచి కంటే వీటికి మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఎక్కువ ఉపయుక్తంగా ఉండేది ఏంటి అంటే ఎన్బిఎఫ్సిలు. ఎన్బిఎఫ్సిలు ఎక్కువ ఉపయుక్తంగా ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాం కదా, వీటి నుంచే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వేటితో కంపేర్ చేస్తే, బ్యాంకులతో కంపేర్ చేస్తే. ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ తక్కువ అయినందువలన ఇది ఒక సమస్య మనకి. తర్వాత అంటే దీనివల్ల ఏమవుతుంది, బ్యాంక్స్ తోటి యాక్సెస్ తక్కువ ఉండడం వల్ల వీటికి కావాల్సిన ఏదైతే ఆర్థిక ఫైనాన్షియల్ గా కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది వీటి నుంచి దొరకడం తక్కువ అనమాట. అంటే ఇప్పుడు ఇవి మరి ఎంఎస్ఎంఈలు వేటి మీద ఎక్కువ ఆధారపడతాయి భారతదేశంలో? మనకి ఎంఎస్ఎంఈలు ఎక్కువ ఆధారపడేది దేని మీద అంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మీద, తర్వాత మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వీటి మీద ఎక్కువ ఆధారపడతాయి. ఎంఎఫ్ఐల మీద, ఎన్బిఎఫ్సిల మీద ఆధారపడతాయి. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం జనరల్ గా ఈ ఎంఎఫ్ఐలు అంటే ఏంటి అంటే మనం తెలుగులో వీటిని సూక్ష్మ విత్త సంస్థలు అంటాం. చిన్న చిన్న కంపెనీలు అనమాట. ఈ చిన్న అమౌంట్స్ నే విత్త సంస్థలు ఉంటాయి. ఇవి లోన్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇవి లోన్ ఇవ్వడానికే ఉంటాయి. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం కదా, ఎంఎఫ్ఐలు అంటాం. ఎన్బిఎఫ్సిలు మీకు తెలుసు, ఎన్బిఎఫ్సిలు కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండే కూడా ఉంటాయి. సో ఎన్బిఎఫ్సిలు వాటికి పర్మిషన్, రెగ్యులేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంక్స్ లాగా ఉండకుండా డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా ఒక ప్రాబ్లమే కదా. సో ఎనీవేస్ ఈ పాయింట్ మనకి క్లియర్ గా తెలియాల్సిందే. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇవి ఫేస్ చేస్తున్న సమస్యలు ఇంకోటి ఏంటి అంటే ఈ ఎన్బిఎఫ్సి రంగం 2018 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసామంటే, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కనుక చూసామంటే ఒకసారి సెప్టెంబర్ నుంచి వాటికి ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఎన్బిఎఫ్సిస్ ఇండియాలో ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం లిక్విడిటీ క్రంచ్ అనమాట. ఏమంటాం, లిక్విడిటీ క్రంచ్ అంట. లిక్విడిటీ క్రంచ్ అంటే వాటికి సరిపడా కావాల్సిన డబ్బులు, లోన్ ఇవ్వడానికి కావాల్సిన ఫైనాన్స్ డబ్బులు వీటి దగ్గర లేకపోవడం, లిక్విడిటీ క్రంచ్ అంట. లిక్విడిటీ క్రంచ్, ఇవి సఫిషియెంట్ గా లేకపోవడం. వీటికి మరి ఎందుకు ఉండడం లేదు అలాగా అంటే వీటిని నమ్మి ఇచ్చే పరిస్థితి మార్కెట్ లో ఉండడం లేదు. వాలటైల్ కండిషన్స్ అనమాట. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అనమాట. అందుకనేది తర్వాత మరి వాటికే డబ్బులు లేకపోతే ఇవి మరి వాటికే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే వీటికి లోన్ల కింద ఏమి ఇస్తాయి, ఇవ్వలేవు కదా, అదొక ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఎంఎస్ఎంఈల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫార్మలైజేషన్ అనమాట. ఫార్మలైజేషన్ లేకపోవడం అంటే ఒక సిస్టమాటిక్ వే లేకపోవడం వల్ల ఏంటి అంటే, సిస్టమాటిక్ వే లేకపోవడం అంటే ఏంటి అంటే వాటి పర్పస్ ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి, వాటి రెగ్యులేషన్ ఏంటి, అంటే వాటిని ఎలా నియంత్రిస్తున్నారు, వాటిని చేంజెస్ ఎలా తీసుకొస్తున్నారు, అసలు సూక్ష్మ అంటే ఏంటి, చిన్న అంటే ఏంటి, మధ్య తరహా పరిశ్రమలు అంటే ఏంటి, ఈ క్లాసిఫికేషన్ మనకి చాలా కీప్ ఆన్ దన్ వ్యారింగ్ అనమాట, చేంజ్ అవుతూ వస్తుంది. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎంఎస్ఎంఎల్కి కరెక్ట్ అయిన సపోర్ట్ దొరకడం లేదనేది ఒక పాయింట్.
తర్వాత దేశంలో పనిచేస్తున్న తయారీ రంగంలో ఏవైతే మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయో దాదాపు మనం క్లియర్గా గమనిస్తే 86% నమోదు చేయడం లేదు. తయారీ అంటే వాటి ప్రొడక్షన్ ని అవి తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయి కదా, ఈ ఎంఎస్ఎంఈలు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఈ ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి చేసిన థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిని దాదాపుగా 86% దాకా ఉన్న ఎంఎస్ఎంఈలు అసలు వాటిని నోటిఫై చేయడం లేదు, వాటిని నమోదు చేయడం లేదు. మరి నమోదు చేయకపోయినప్పుడు మరి వీటి స్టేటస్ ఎలా ఉంది, ఇవి లాస్ లో ఉన్నాయా, లాభాలు వస్తున్నాయా, నష్టాల్లో ఉన్నాయా అనేది తెలియదు కదా, అదొక ప్రాబ్లం. తర్వాత ఇప్పటికి కూడా మనం అబ్జర్వ్ చేస్తే 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు మనకి ఇండియాలో ఉన్నాయని చెప్పుకున్నాం ఇందాక. వీటిలో కేవలం 6.3 కోట్లు అనుకున్నాం కదా, 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయనుకున్నాం. వీటిలో మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 1.1 కోట్లు అంటే 1 కోటి 1.1 కోటి మాత్రమే వస్తు సేవల పన్ను పాలనలో నమోదు చేస్తున్నాయి. చూడండి, ఇది మనకి ఎకానమీలో కావాల్సిన పాయింట్స్. మరి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏవన్నమాట. ఏంటి, 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో మనకి ట్యాక్స్ కడుతున్నవన్నీ 1.1. మరి దీన్ని బట్టి మనం కన్సిడర్ చేసేసుకోవచ్చు ఎంత లీస్ట్ నెంబర్ అది. ఓకే, తర్వాత ఆదాయ పన్ను అంటే తెలుసు కదా, ఆదాయ పన్ను మనకి ఇన్కమ్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తున్నాం అనమాట. ఆదాయ పన్ను దాఖలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఇదొకటి. తర్వాత పర్యవసానంగా దీనికి మరి ఇలా ఉన్నప్పుడు దీనికి పర్యవసానం ఏముంటుంది, పరిమిత లభ్యత మరియు డేటా మరియు వీటి పూచికతకు ఏవైతే ఉంటాయో పూచికత పద్ధతులు ఉంటాయి కదా, అంటే వీటికి ఏంటి, ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఏవైతే సెక్యూరిటీ కింద, అంతేకాకుండా ఇక్కడ ఏంటి అంటే వీటికి రిలేటెడ్ గా ఉన్న డేటా, ఎంఎస్ఎంఈలకి రిలేటెడ్ గా ఉన్న డేటా కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. రీజన్ ఏంటి, మరి ట్యాక్స్లు కట్టనప్పుడు వాటికి ట్యాక్స్లు క్లియర్ గా కట్టనప్పుడు వాటికి పర్యవసానంగా ఏముంటుంది, వాటి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. ఇది ఒక ప్రాబ్లం. సో వీటన్నిటి మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బోర్డులో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలి. ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కృత్రిమ మేధస్సు అంటాం, కృత్రిమ మేధ అంటాం కదా, ఈ డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ మరి ఈ సంబంధిత టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెవల్యూషన్ మనకి టెక్నాలజీ రెవల్యూషన్ కింద మాట్లాడుకుంటాం. అంటే సమిష్టిగా వాటిని ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.0 అంటున్నాం, 4.0 అంటున్నాం. ఇది పిలుస్తాము. ఇట్లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిర్భావంతో వ్యవస్థీకృత పెద్ద స్థాయి తయారీ కంటే ఎంఎస్ఎంఈలకి పెద్ద సవాల్గా మారుతాయి. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం కానీ, లేకపోతే రోబోటిక్స్ కానీ, టెక్నాలజికల్ గా బాగా ఏదైతే అభివృద్ధి చెందినప్పుడు, బాగా అభివృద్ధి వస్తున్నప్పుడు, ఆటోమేషన్ కి బాగా స్పెషలైజేషన్ వస్తున్నప్పుడు ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే పెద్ద పెద్ద కంపెనీలకి బాగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న కంపెనీస్ కి, ఇలాంటి ఎంఎస్ఎంఈస్ కి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా మనం క్యాచ్ చేయాలి. ఇవన్నీ మనకి ఇప్పుడు గ్రూప్ 1 లాంటి మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటివన్నింటినీ మనం హైలైట్ చేయాలి. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా ఇవన్నీ తెలియాలి. ఓహో, ఇదే మన ఎంఎస్ఎంఈ రంగం పరిస్థితి అనేది తెలియాలి. తర్వాత ఎంఎస్ఎంఈలకు చాలా ప్రభుత్వ సేవలు మరియు ఆమోదాలు అవసరం, అంతే కదా, చాలా ఆమోదాలు అవసరం కదా. అంటే ఒకటి ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేయాలి అని అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. సో ఆ పర్మిషన్స్ తీసుకునే ప్రాసెస్ కానీ ఆ ఫెసిలిటేషన్ ఇండియాలో చాలా కష్టమైంది అనమాట, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అంటే వ్యవస్థాపకుడు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో ఈ ఎంఎస్ఎంఈని వాళ్ళు డిఫరెంట్ ప్రభుత్వ కార్యాలయాల వైపు తిరగాల్సి వస్తుంది. మరి అది ఇబ్బందికరమైన పరిస్థితి కదా, అదొకటి. తర్వాత నిర్మాణ అనుమతులు పొందాలి అని అంటే చాలా కష్టమైన పరిస్థితి ఇండియాలో ఇప్పుడున్న కండిషన్ లో. తర్వాత గతంలో నియంత్రణ నష్టాలు మరియు విధాన అనిశ్చితి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అది కూడా ఒక పాయింట్. ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడులు రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ముందు ఎంఎస్ఎంఈలు పెట్టి లాస్ అయిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఒక పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఒకటైతే, అక్కడ వీళ్ళు చెప్పిందే నమ్మాల్సి వస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉండడం లేదు అని అంటే మరి ట్యాక్స్ కట్టిన ఇన్ఫర్మేషన్ కదా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ కంపెనీల మీద కదా ఫోకస్ చేస్తుంది, మిగిలిన వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇవన్నీ ఇబ్బందులే ఎంఎస్ఎంఈలకి ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే స్కేలింగ్ వైపు చూసామనుకోండి, అంటే స్కేలింగ్ సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. స్కేలింగ్ అంటాం కదా,
స్కేలింగ్ అంటే వాటి క్లాసిఫికేషన్. దీనిలో ఎంఎస్ఎంఈలు వాస్తవంగా చిన్న మరియు స్థానిక దుకాణాలచే ఏర్పడిన మైక్రో స్పేస్ లో ఉంటాయి. తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి తక్కువ టర్నింగ్స్ ఉంటాయి, వాటి టర్న్ ఓవర్లు ఉంటాయి. కానీ వీటిని స్కేల్ చేయడం ఒక సమస్య. అంటే వీటిని దేనిగా క్లాసిఫై చేయడం అనేది కష్టం. అంటే ఇప్పుడు అది చిన్నదా, మధ్య తరహానా, లేకపోతే సూక్ష్మ తరహానా అనేది ఇలా క్లాసిఫై చేయడం కూడా కష్టమే ఇండియాలో. ఇది ఒక ప్రాబ్లం. సో ఇలాంటి వాటిని బేరీజ్ వేసుకుంటున్నారు అనమాట. ఇలాంటి వాటిని మనకి ఎంఎస్ఎంఈలని అభివృద్ధి చెందాలి అని అంటే 1/3% ఉన్నాయి మన కంప్లీట్ గా మన జీడిపిలో వీటి పార్ట్ అని చెప్పుకున్నాం. మరి అలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది. తర్వాత ఈ సమస్యల కారణంగా భారత తయారీలో చిన్న సంస్థల ఉత్పాదకత పెద్ద సంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రీజన్ అదనమాట. ఇది భారతీయ తయారీలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఉపాధి కల్పన మరియు చైతన్యాన్ని నిరోధిస్తున్న సంస్థల పరిమాణ నిర్మాణంలో స్పష్టమైన క్లారిటీ గవర్నమెంట్కే లేకపోవడం, స్పష్టత లేకపోవడం, అది కూడా ఒక పాయింట్ అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు జర్మనీ కానీ చైనా లాంటి కంట్రీస్ చూసారనుకోండి, మరి కంపారిజన్ చూసుకోవాలి కదా, పోలిక కూడా చూడాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మరి అక్కడ మరి ఎంఎస్ఎంఈలు ఎలా రన్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా. మీరు ఎంఎస్ఎంఈలు కనుక మీరు ఇలాంటి కంట్రీలో చూస్తే, ఎంఎస్ఎంఈలు చైనా లాంటి వాటిలో కానీ లేకపోతే జర్మనీ కానీ ఇలాంటి కంట్రీలు కనుక చూసామనుకోండి, వీటిలో పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇలాంటి కంట్రీలో ఎంఎస్ఎంఈలు దాదాపుగా మీకు ఇప్పుడు జర్మనీ లాంటి నేషన్లో అయితే 55%, చైనాలో అయితే ఏకంగా 60%. 60% అంటే వాటికి ఆ తోడ్పడుతున్నాయి, జీడిపికి తోడ్పడుతున్నాయనే పాయింట్ ఉందన్నమాట. జీడిపికి దాదాపుగా 60% చైనాలో, జర్మనీలో 55% ఎంఎస్ఎంఈలు సహాయపడుతున్నాయి. చైనా విషయం మనకు తెలిసిందే కదా, సప్లై చైన్ మెకానిజం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సప్లై గొలుసు అంటాం కదా, సప్లై గొలుసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చైనాలో. ఆ మెకానిజం వస్తువు తయారైనప్పటి నుంచి దాన్ని మార్కెట్ చేయడం దాకా ఉండే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది చాలా ప్లాన్డ్ గా ఉంటుంది. కానీ మనకి ఇండియాకి వచ్చేటప్పటికి అది చాలా క్లియర్ గా లేదు అనేది పాయింట్. సో ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితి ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మరి చైనాలో 60% అన్నారు, జర్మనీలో 50% అన్నారు, ఇండియాలో 33% కదా. 1/3 అనుకున్నాం కదా, 1/3 అనుకున్నాం కదా. ఇది పాయింట్, ఇది మనం క్యాచ్ చేయాలి, ఇది తెలియాలి. చైనా జర్మనీలో దాదాపుగా చైనాలో 60%, జర్మనీలో వచ్చేటప్పటికి 55% ఎంఎస్ఎంఈలు మనకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనది ఎంత అంటే 33%. ఇలాంటి స్టాటిస్టిక్స్ మీద ఫోకస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ వచ్చేద్దాం, ఈ పాయింట్ చూద్దాం. ఇక్కడ మనకి లేబుల్ ఉంది చూడండి, ఇక్కడ మనం చూస్తే న్యూ లుక్ ఎంఎస్ఎంఈస్ అంటున్నాడు. ఇక న్యూ లుక్ అంటున్నాం కదా, న్యూ లుక్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అన్న. ఇప్పుడు కొత్త దీనిలో వచ్చిన చేంజ్ ఏంటి అంటే, ఎంఎస్ఎంఈలు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, కరెంట్ లింక్ టు ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు జనరల్ గా మీకు దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రీసెంట్ అక్టోబర్ దాకా కూడా పెట్టుబడికి రిలేటెడ్ గా కండిషన్స్ ఉండేవి. అంటే వాటి పెట్టుబడిని బట్టి వాటి క్యాలిక్యులేషన్స్ జరిగేవి. అంటే ఒక చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలని క్లాసిఫై చేయాలి అని అంటే వాటి పెట్టుబడిని బట్టి క్లాసిఫై చేసేవాడు. ఈ ట్రెండ్ మారి ఇప్పుడు ఏంటి అంటే ప్రపోజ్ చేస్తుంది ఏంటి అని అంటే, ఇప్పుడు అంటున్న కాన్సెప్ట్ ఏంటి అంటే లింక్ టు టర్న్ ఓవర్. వాటి టర్న్ ఓవర్ కి లింక్ చేస్తున్నారు. ఈ పాయింట్ ని క్యాచ్ చేయండి. అంతకుముందు పెట్టుబడి, ఇప్పుడు టర్న్ ఓవర్ కి టర్న్ చేస్తున్నారు. అంటే టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని వాటిని క్లాసిఫై చేస్తున్నారు. వీటిని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలని. ఇక్కడ మనం సూక్ష్మ అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి సూక్ష్మ పరిశ్రమలు అన్నాం అనుకోండి, లేకపోతే ఏమంటాం చిన్న తరహా అంటాం కదా, చిన్న తరహా అంటాం. ఇంకోటి ఏమంటాం మధ్య అంటాం కదా. ఈ పరిశ్రమలు ఇక్కడ చూడండి, మీరు ఏది పెట్టుబడి బేస్ చేసుకుని కనుక క్లాసిఫికేషన్ చూస్తే ఇక్కడ ఉంది చూడండి. పెట్టుబడిని బట్టి మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో తయారీ రంగంలో వేరుగా ఉంటుంది, తయారీ రంగంలో వేరుగా, సేవల రంగంలో వేరుగా ఉంటుంది. సేవా రంగంలో ఇక్కడ తయారీ రంగంలో చూసారనుకోండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ లో దేనిలో నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. పెట్టుబడిని బట్టి కనుక క్లాసిఫై చేస్తే మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి అంటే 25 లక్షల దాకా మ్యానుఫ్యాక్చరింగ్ లో, తయారీ రంగంలో 25 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసిన బట్టి మైక్రో అంటాం. ఇన్వెస్ట్మెంట్ ని బట్టి, పెట్టుబడిని బట్టి
అదే సేవా రంగంలో అయితే పెట్టుబడిని బట్టి 10 లక్షలు అనమాట, 10 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ స్మాల్ ఎంటర్ప్రైజ్ అని అనుకో, చిన్న అన్నాం అనుకోండి, ఇది కదా చిన్న పరిశ్రమ. చూడండి ఇందాక మనం డిస్కస్ చేసిన సూక్ష్మ కదా. ఈ చిన్న తరహా పరిశ్రమలు చూసారనుకోండి, 25 లక్షలు దాటి ఉండాలి, 5 కోట్ల లోపు ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్. ఇంక 25 లక్షలు దాటడం ఎందుకులేండి, ఆల్రెడీ మనం మైక్రోలు అనుకున్నాం కాబట్టి అప్ టు 5 crores 5 కోట్ల దాకా ఉండొచ్చు. తర్వాత 25 లక్షలు దాటి ఉంటుంది, ఎలాగో స్మాల్ అనాలి అంటే 25 లక్షలు దాటి ఉండాలి చిన్న తరహా పరిశ్రమలు అనాలంటే. అదే సేవా రంగంలో కనుక అయితే ఇవే 10 లక్షల నుంచి 2 కోట్ల మధ్య అన్నమాట. ఆ పాయింట్ ఇదిగోండి ఇక్కడ మనకు ఉంది కదా, ఈ పాయింట్ ఇదన్నమాట. తర్వాత మీడియం అన్నాం అనుకోండి, మధ్య తరహా పరిశ్రమలు వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది, 5 కోట్ల నుంచి 10 కోట్లు. అదే సేవా రంగంలో కనుక అయితే, ఇది తయారీ రంగంలో, ఇది సేవా రంగంలో కనుక అయితే 2 కోట్ల నుంచి 5 కోట్లు. కన్ఫామ్ గా క్వశ్చన్ అడుగుతాడు, అడిగి తీరుతాడు వీటి మీద, ఎందుకంటే చేంజ్ వచ్చింది కదా. పెట్టుబడి నుంచి దేనిలోకి మార్చారు, పెట్టుబడి మీద క్యాలిక్యులేట్ చేసే పెట్టుబడిని బట్టి వీటిని విభజించేవాళ్ళు, పెట్టుబడిని బేస్ చేసుకుని విభజించేవాళ్ళు. ఇప్పుడు దేన్ని బట్టి విభజిస్తున్నారంటే వీటిని ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని టర్న్ ఓవర్ బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తున్నారు. ఈ పాయింట్ తెలియాలి. అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ ని బేస్ చేసుకుని, ఇప్పుడు టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని. మరి టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని సూక్ష్మ అన్నామంటే ఏమంటాము అంటే, టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని సూక్ష్మ పరిశ్రమలు అని అనాలి అని అంటే 5 కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉండాలి. టర్న్ ఓవర్ 5 కోట్ల దాకా టర్న్ ఓవర్ ఉంటే కనుక, 5 crores లోపు కనుక టర్న్ ఓవర్ ఉంటాయి, వాటిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు. అదే చిన్న పరిశ్రమలు అనాలి అనుకోండి, ఎక్కడి నుంచి 5 కోట్ల నుంచి 75 కోట్ల లోపు కనుక వీటి టర్న్ ఓవర్ ఉంటే టర్న్ ఓవర్ అంటే మనకు తెలుసు కదా. టర్న్ ఓవర్ అంటే ఏంటి అంటే, వ్యాపారంలో మొత్తం చలామణిలో ఉండే ధనం ఏదైతే ఉంటుందో దాన్ని టర్న్ ఓవర్ అంటారు. మొత్తం చలామణిలో ఉండేది ఇంపార్టెంట్. ఇది చలామణిలో ఉండే మొత్తం అమౌంట్ ని టర్న్ ఓవర్ అంటాం. ఉండే మొత్తం అమౌంట్, the total amount which is attained through a particular business is called turnover అంట. సో చలామణిలో ఉండే మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఆ టర్నోవర్ ఇక్కడ అన్నమాట. ఎంత, అదే కనుక మధ్య తరహా పరిశ్రమలు కనుక అయితే 75 కోట్ల నుంచి 75 crores నుంచి 250 crores మటుకు ఇది ప్రపోజ్ చేస్తుంది అన్నమాట. దీన్ని టర్నోవర్ కి మార్చాలని, ఈ నెంబర్లో మార్చాలనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ చాలా క్లియర్ గా ఎక్కడెక్కడి నుంచి అడుగుతాడు అని అంటే, అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ నుంచి ఉంది, ఎంఎస్ఎంఈ నుంచి క్వశ్చన్ కన్ఫామ్, అగ్రికల్చర్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తాయి, ఎంఎస్ఎంఈ నుంచి కూడా క్వశ్చన్స్ అలాగే వస్తాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఈ పాయింట్ చూసుకోవాలి. ప్రపోజ్ చేసింది ఎంత అంటే ఈ కొత్తవి, ఈ మైక్రో, ఇదిగోండి ఇవి కొత్తవి, మైక్రో, స్మాల్, మీడియం కదా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, ఇది పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ కి వెళ్దాం. డిటిహెచ్ సేవల్లో ఎఫ్డిఐ రెండో కాన్సెప్ట్ కదా. ఇది రెండో కాన్సెప్ట్ అంటే మనం పార్ట్ 1 లోనే సెకండ్ అన్నమాట. సో డిటిహెచ్ సేవల్లో ఎఫ్డిఐ అంటారు. ఎఫ్డిఐ అనగానే మనకు తెలుసు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం, అంతే కదా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. వీటికి రిలేటెడ్ గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి అంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎఫ్డిఐ అంటే అదే కదా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటున్నాం. తర్వాత పోర్ట్ఫోలియో పెట్టుబడులు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వాటి గురించి కాంటాక్ట్స్ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. లేకపోతే ఇప్పుడు మనం ఒక పాయింట్ ఒక జస్ట్ అట్లా నేను వాటికి యాడ్ చేస్తాను. జనరల్ గా ఏంటంటే ఇది శాశ్వతమైన పద్ధతి అనమాట. ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏదైతే ఉందో ఇదేంటి అని అంటే, ఒక దేశంలోని ఒక దేశం నుంచి పెట్టుబడి వేరొక దేశంలోకి రావడం, లేదా ఒక వ్యాపారం లేదా ఒక కార్పొరేషన్ పెట్టుబడిని పెట్టడం, ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఒక కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ అక్కడి నుంచి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం. బాగుంది. శాశ్వత ఆసక్తి అంటే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అని ఉంటాయి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్పిఐ అంటాం వాటిని. పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్పిఐ అంటాం. సో అవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పోర్ట్ఫోలియో పెట్టుబడులు వేరు, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డిఐ గురించి మాట్లాడుతున్నాం, అది ఎఫ్పిఐ అన్నమాట. సో ఇక్కడ పెట్టుబడిదారులు ఒక దేశం నుండి సెక్యూరిటీలను కలిగి ఉంటారు. దేనిలో? పోర్ట్ఫోలియోలో. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశాలు రెండు కదా, వీటిని ఒకసారి నేను క్లాసిఫై చేస్తాను.
ఏమేమి ఉన్నాయి మనకి? ఎఫ్డిఐలు ఉంటాయి, ఎఫ్పిఐలు ఉంటాయి. ఒకసారి చూడండి. ఇక్కడ చూద్దాం. నేను ఒక చిన్న పాయింట్ ఇక్కడ క్లాసిఫై చేస్తాను. ఏమేమి మాట్లాడుకుంటున్నాం మనం? ఎఫ్డిఐలు అంటున్నాను, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాను, ఎఫ్పిఐలు అంటున్నాను. ఎఫ్పిఐలు చాలా సింపుల్ అయింది. ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంతేనా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇవి ఏంటి? విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు. ఈ రెండింటికి చిన్న తేడా ఏంటి అని అంటే, ఉన్న మేజర్ తేడా ఏంటి, మనకు కనిపించే తేడా ఏంటి అని అంటే, ప్రత్యక్ష పెట్టుబడులు ఏమవుతాయంటే దేశంలో వేరే దేశం నుంచి ఒక వ్యక్తి మన దేశంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కానీ ఎఫ్పిఐలకు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇవి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సెక్యూరిటీల్లో అంటే ఇక్కడ చిన్న పాయింట్ నేను చెప్పేస్తాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఈ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే దేశంలో ఇన్వెస్ట్ చేస్తాం. దేశంలో ఎక్కడైనా ఒక సంస్థ రూపంలో కానీ ఒక కార్పొరేషన్ రూపంలో కానీ ఇంట్రడ్యూస్ చేస్తారు. లేదు ఆల్రెడీ ఉన్న ఒక కంపెనీలో ఫారెన్ కంట్రీ నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అదే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అన్నాం అనుకోండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే మన మూలధన మార్కెట్ ఉంటుంది, మూలధన మార్కెట్ అంటాం. ఈ మూలధన మార్కెట్ మనం ఇంగ్లీష్ లో క్యాపిటల్ మార్కెట్ అంటాం. మనకి మార్కెట్ మనం బాగా ఎగ్జామ్ లో అంటే మనం జనరల్ గా ఎకానమీలో ఫ్రీక్వెంట్ గా వినేవి మేజర్ 2 మార్కెట్స్ వింటాం. ఒకటి వచ్చేటప్పటికి మనీ మార్కెట్, రెండోది వచ్చేటప్పటికి క్యాపిటల్ మార్కెట్. ఇది మనీ మార్కెట్ కి సంబంధించింది. ఏది? ఎఫ్పిఐ అనేది. అంటే ఏంటి? విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు పెట్టుబడిని దేనిలో ఉంచుతారు? మూలధన మార్కెట్ లో ఉంచుతారు. మూలధన మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. అది ఎఫ్పిఐ, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంట. ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే ప్రత్యక్ష పెట్టుబడి అంటే డైరెక్ట్ గా ఇండియాలోనే ఆల్రెడీ ఉన్న కంపెనీలోను లేదా ఇంకో కార్పొరేషన్ లోను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది పాయింట్, అది డిఫరెన్స్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇది వార్తల్లో ఎందుకు ఉంది? అది ఇక్కడ ఏమంటున్నాడు? డిటిహెచ్ అంటాడు. డిటిహెచ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిహెచ్ కదా, అంటే ఇంగ్లీష్ లో మనం డైరెక్ట్ టు హోమ్ అంటాం. డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ అంటాం. డైరెక్ట్ టు హోమ్ సేవలు అనమాట. అంటే ఏంటి? ఇంటి వద్దకే అన్ని కావాల్సిన సౌకర్యాలను, సేవలను అందిస్తే వాటిని డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ అంటాం, డిటిహెచ్ అంటాం. ఇక్కడ మనం డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ ప్రసార సేవలు ఏవైతే ఉన్నాయో, సేవలకు సవరించిన మార్గదర్శకాలను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది అనమాట. వాళ్ళు ఏమని సిఫార్సు చేశారు అంటే 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంతో పాటు లైసెన్స్ వ్యవధిని కూడా పెంచమని సిఫార్సు చేయడం జరిగింది. ఇది అనమాట కొత్తది. మరి 100% ప్రత్యక్ష పెట్టుబడులు తననే అయ్యారు అని అంటే కన్ఫర్మ్ గా క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇక్కడ మరి ఈ శాతాలు ఎలా ఉంటాయి? 100% అన్నా అంటే ఇప్పుడు ప్రత్యక్ష పెట్టుబడులు ఒకసారి మనం కనుక గమనిస్తే ఈ పాయింట్ క్లియర్ చేసుకుని మనం వెళ్దాం. ఎంత శాతం అంటున్నాడు? 100% అని అన్నాడు కదా. ఓకే, బాగుంది. డైరెక్ట్ టు హోమ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ చందాదారుల ప్రాంగణానికి నేరుగా, అంటే చందాదారులు ఉంటారు, సబ్స్క్రైబర్స్ అంట. ఈ సబ్స్క్రైబర్స్ వాళ్ళ దగ్గరికి ఈ టీవీ సిగ్నల్ అందించడం ద్వారా, అలా ఇంటి దగ్గరికి అందించడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఉపగ్రహ వ్యవస్థ, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా కదా మనం ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని ఇస్తుంది మనకి. ఈ ఉపగ్రహ వ్యవస్థను బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనం ఉపగ్రహాలను పంపుతున్నారు, వాటిని యూజ్ చేసుకోవడం అంటే ఎలా జరగాలి? వాటి సేవలని ఈ విధంగానే జరగాలి. సో మరి ఇప్పుడు ఏమవుతుంది? దాని ద్వారా ఏమవుతుందంటే ఈ బహుళ ఛానల్ టీవీ ప్రోగ్రాంల పంపిణీ సూచిస్తుంది. అంటే ఏంటి? ఒక లిమిటెడ్ ఛానల్స్ కాకుండా అన్ని ఛానల్స్, ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ని మనం మల్టిపుల్ ఛానల్స్ ని, బహుళ అంటున్నాం కదా, బహుళ ఛానల్స్ ని టీవీ ప్రోగ్రామ్ చూసే అవకాశం కలుగుతుంది. ఒకప్పుడు ఈ అవకాశం ఉండేది కాదు, కొన్నింటికే పరిమితం ఉండేది. గ్రాడ్యువల్ గా బ్రాడ్ గా టర్న్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే తక్కువ ధరకే ఛానల్స్ కూడా చూసే అవకాశం వస్తుంది. రీసెంట్ గా మనకి రెగ్యులేట్ కూడా చేశారు కదా ఈ ఛానల్ సిస్టమ్ అంతా. మన సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సర్వీస్ అని ఉంటుంది. సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సర్వీస్, ఎస్ఎంఎస్ అంటారు. ఈ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే చందాదారుల్ని కంట్రోల్ చేయడానికి, అంటే వాటిని హోల్డ్ చేయడానికి, వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ ని ఒక అర్థవంతంగా వాళ్ళకి చేరే విధంగా చేయడానికి కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? వాటి గురించి కూడా మనం ఒకసారి పాయింట్ డిస్కస్ చేయాలి. వాటి గురించి మాట్లాడదాం మెల్ల. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? 100% అని. 100% ప్రత్యక్ష పెట్టుబడుల్ని అలౌ చేస్తున్నారు. దేనిలో? డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్, డిటిహెచ్ లోనే తెలియాలి. ఇక్కడ
సో ఇప్పుడు ఎఫ్డిఐల గురించి ఒక పాయింట్ ఇక్కడ మనం చూద్దాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటున్నామో వీటిని జనరల్ గా ఇండియాలోకి అలౌ చేయాలి అని అంటే భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే వీటిని అలౌ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం. ఎఫ్డిఐ అనుకుంటున్నాం కదా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇండియాలో ఈ ప్రత్యక్ష పెట్టుబడులని ఇండియాలో ఎవరు అలౌ చేస్తారు అంటే సిసిఈఏ అని ఒక ఎంటిటీ ఉంటుంది. సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని ఉంటుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండే హ్యాండ్ ఓవర్ లో ఉండేది అనమాట. తర్వాత దీంతో పాటు డిపిఐఐటి అని ఉంటాయి. ఈ రెండు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. సో ఇది ఫైనాన్స్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఈ రెండింటికి భారతదేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు అలౌ చేయడానికి షరతుల్ని ఇచ్చేది ఎవరు అంటే ఈ రెండు ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఈ దీనికి పరిమితులు ఎలా అంటే ఇది ఎలా టర్న్ చేస్తుంది, ఎంత పరిమితులు ఇస్తుంది అంటే 3,000 కోట్ల రూపాయల పైన కనుక ఉన్న అంటే 3,000 కోట్ల రూపాయలు దాటి ఉన్న కనుక పెట్టుబడులు ఉంటే, విదేశీ పెట్టుబడులు ఉంటే వాటిని ఎవరు అలౌ చేస్తారంటే సిసిఏ అలౌ చేస్తుంది. 3,000 కోట్ల రూపాయల లోపు ఉన్న పెట్టుబడులు ఉన్నాయనుకోండి వాటిని డిపిఐఐటి అలౌ చేస్తుంది. ఈ పాయింట్ తెలిస్తే సరిపోతుంది. ఇట్స్ క్లియర్ పాయింట్. అది ఏ రూట్ అయినా అవ్వచ్చు. అది ఆటో రూట్ అవ్వచ్చు, ఆటో రూట్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, జనరల్ రూట్ ఉంటుంది. ఆటో రూట్ లో ఎంత, జనరల్ రూట్ లో ఎంత అని చెప్తారు. ఆటో రూట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసుకోవచ్చు, ఇంకా పర్మిషన్ ఏం తీసుకోకర్లే. అవి స్టాండర్డ్ అనమాట. 20%, 30% పర్సెంటేజ్లు కూడా క్లియర్ గా ఉంటాయి. స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 26% ఉంటుంది. 26% కానీ, 49 కానీ, 51 కానీ, లేకపోతే 75 కానీ, 74 కానీ, 100% కానీ ఇలా అలౌ చేసేయచ్చు అనమాట. ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఈ పర్సెంటేజ్ లో అలౌ చేసేసుకోవచ్చు. అది ఆటో రూటా జనరల్ రూట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ ఈ లైసెన్స్ ఇక్కడ మనకి ఈ డిటిహెచ్ లో వచ్చిన ఇటు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే ప్రత్యక్ష పెట్టుబడులు 100% చేశారని చెప్పుకుంటున్నాం కదా. దేనిలో డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ లో అంతకుముందు ఎంత ఉండేవి అని అడిగితే 49% నుంచి 100% చేశారు ప్రత్యక్ష పెట్టుబడులు. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ లైసెన్స్ జారీ చేసి అంటే లైసెన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జారీ చేసేవాళ్ళు అంటే అంతకు ముందున్నది 10 సంవత్సరాలకు ఒకసారి జారీ చేసేవారు, 10 years ఒకసారి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 20 సంవత్సరాలు చేశారు. కంఫర్టబుల్ అనమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంటుంది, గ్రాస్ రెవెన్యూ అంటారు. అంటే స్థూల రాబడి అంటారు. స్థూల రాబడి ఈ కంపెనీస్ కి డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే ప్రొవైడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థూల రాబడిలో 10% లైసెన్స్ కింద కట్టేవాళ్ళు. లైసెన్స్ ఫీజు కింద కట్టారన్నమాట. లైసెన్స్ ఫీజు అంట. లైసెన్స్ ఫీజు కింద 10% కట్టేవాళ్ళు. దీన్ని 8% చేస్తున్నారు. వీటిని ఇలా తగ్గించడం వల్ల ఖచ్చితంగా అడుగుతాడు. ఇది పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా ఎంత పర్సెంటేజ్ తగ్గించారని అడుగుతాడు. లేదా తగ్గించడం వల్ల వచ్చే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ లో వస్తే తగ్గించడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతాడు. తగ్గించడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతాయి అంతే కదా. మరి పర్సెంటేజ్ తగ్గించినప్పుడు, కట్టే ఫీజు తగ్గించినప్పుడు ఇన్వెస్టర్లు వస్తారు, పెట్టుబడిదారులు పెరుగుతారు. పెట్టుబడిదారులు పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్య ఈ పోటీతత్వం పెరిగి తక్కువ ధరకే కస్టమర్కి ఏమవుతుందంటే సర్వీసెస్ వచ్చే అవకాశం ఉంటుంది, సేవలు అందించే అవకాశం ఉంటుంది. అదే కదా చెప్తుంది. రీసెంట్ గా మన ఈ డిటిహెచ్ సర్వీసెస్ లో గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో, ఏవైతే కంట్రోల్ తీసుకొచ్చిందో దాని ద్వారా ఏమైంది, ఒక ప్రైస్ అంటూ ఒక ప్రైస్ స్టెబిలిటీ అంటూ వచ్చింది, స్టాండర్డ్ ప్రైస్ అంటూ వచ్చింది. అంతేకాకుండా ఏంటి, ఉపగ్రహ సేవలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపగ్రహ సేవల్ని వినియోగం కూడా పెరిగింది అంతే కదా. మరి ఆ వినియోగం పెరుగుతుంది, ఖచ్చితంగా వాటికి తగ్గట్టుగా వినియోగం జరుగుతున్నప్పుడు ధర కూడా తగ్గే అవకాశం ఉంది. ఇవి మనకి డిటిహెచ్ కి రిలేటెడ్ గా ఉన్న పాయింట్స్, మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ప్రత్యక్ష పెట్టుబడుల్లో మనం భారతదేశ ప్రాముఖ్యత కనుక చూసామనుకోండి, ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశ ప్రాముఖ్యత చూసామనుకోండి, ఒకసారి చూద్దాం. ప్రత్యక్ష పెట్టుబడులు కదా, ఈ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశ ప్రాముఖ్యత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ నేను హైలైట్ చేస్తాను. దీనిలో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో భారత్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలో అంటే పెట్టుబడులను అట్రాక్ట్ చేయడంలో
ఇప్పుడు ఉన్నది నెంబర్ 1 పొజిషన్, ఫాస్ట్ గా ఉంది, నెంబర్ 1 పొజిషన్ లోనే ఉంది పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయడంలో. తర్వాత ఎఫ్డిఐ మనకి అంటే ఫారెన్ ప్రత్యక్ష పెట్టుబడులు ఎప్పుడు హైయెస్ట్ అంటే ఏ సంవత్సరంలో అత్యధికంగా అంటే 2015-16లో మనవి ప్రత్యక్ష పెట్టుబడులు హైయెస్ట్ నెంబర్ అన్నమాట ఇప్పటి వరకు ఉన్నది. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూస్తే 42%, దాదాపుగా 42% ప్రత్యక్ష పెట్టుబడులు 2014 నుంచి 2016 మధ్యలో మనం పెరగడం జరిగింది, 42% పెరగడం జరిగింది. సో హైయెస్ట్ చేంజ్ ఎక్కడ అంటే 2014 నుంచి 16 ఏది ప్రత్యక్ష పెట్టుబడులు. తర్వాత యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని, UNCTAD అని, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశాలు ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా మనం కనుక లిస్ట్ చేస్తే భారత్ ర్యాంక్ ఎంత అంటే భారత్ది 9వ ర్యాంక్, 9th ర్యాంక్. ఇప్పుడు ప్రెసెంట్ మనది టాప్ లో ప్రత్యక్ష పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం ఇందాక అక్కడ. తర్వాత ఇంకొక పాయింట్ కనుక అంటే UNCTAD ప్రకారం ఇది ఆ పాయింట్. తర్వాత మనం కనుక ఇంకొక పాయింట్ చూసామనుకోండి, ఈ రెగ్యులేషన్స్ లో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో నియంత్రణలో, తర్వాత వాటిలో ఉన్న పాలసీస్ చేంజెస్ లో అంటే వాటికి లిబరలైజ్ చేయడం కానీ, ఆ రెగ్యులేషన్స్ ని ఫ్రీ కంఫర్టబుల్ గా మార్చడం కానీ, అలాంటి వాటిలో మనం ఇప్పుడు ఫాలో అవుతుంది దాదాపుగా 17 మేజర్ సెక్టార్ లో ఈ లిబరలైజ్ చేస్తున్నాం అనమాట. అంటే వాటిని సింప్లిఫై చేసాం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చూస్తే భారతదేశంలో కొన్ని ప్రధాన రంగాల్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసామనుకోండి రైల్వేస్ ఒకటి, రైల్వే రంగంలో. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ రక్షణలో, తర్వాత బీమాలో, ఇలాంటి రంగాల్లో కూడా భారతదేశం ప్రత్యక్ష పెట్టుబడులను అలౌ చేస్తుంది. ఈ పాయింట్స్ అన్ని ఒకసారిగా అట్ గ్లాన్స్ ఇలాంటి స్టాటిస్టిక్స్ తెలుసుకుంటే, ఇలాంటి గణాంకాలు కనుక తెలిస్తే ఎకానమీలో క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండే స్కోప్ ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం, జిఎస్టీ అంటున్నాం ఇక్కడ. దీని గురించి చూస్తే జిఎస్టీ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి అంటే 2017 జూలై 1 నుంచి కదా మనకి జిఎస్టీ వచ్చింది, 2017 జూలై 1 నుంచి కదా. ఈ జూలై 1న మీకు 2017లో ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అప్పటి నుంచి వీటికి రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు ఎగ్జామ్ లో. అంటే వీటికి రిలేటెడ్ గా వచ్చిన చేంజెస్ గురించి అడుగుతున్నాడు, కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి సింపుల్ గా కాకుండా ఆప్షన్స్ స్టాండర్డ్ స్ట్రెంత్ పెంచుతున్నాడు. ఎలాగో చూద్దాం, అంటే ఏం తెలుసుకోవాల్సింది ఈ పర్టికులర్ పార్ట్ లో చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటి అంటే, న్యూస్ లో ఉన్న పాయింట్ ఏంటి అంటే జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ అంటున్నాం. జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ అంటే ఏంటి? అంతరం అనమాట, రెవెన్యూ అంతరం. ఏంటి చేంజ్ చేస్తుంది, వీళ్ళ ఎస్టిమేషన్స్ ఎంత ఉన్నాయి, వస్తున్న అమౌంట్ ఎంత ఉంది, జిఎస్టీ పన్నుల మీద ఎలాంటి రాయితీలు ఇస్తున్నారు, రాష్ట్రాలకు ఎలాంటి ఫెసిలిటేషన్ జరుగుతుంది, ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ దీనికి వెళ్ళబోయే ముందు మనం ఫోకస్ చేయబోయే పాయింట్ ఏంటి అంటే, అసలు జిఎస్టీ అంటే ఏంటో చూద్దాం. వస్తువులు మరియు సేవల పన్ను కదా, వస్తువులు మరియు సేవల పన్ను అంటాం. ఇక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి పాలిటీలో ఆల్రెడీ చదివేసి ఉంటాం. జిఎస్టీ గురించి చదువుకోవడం స్టార్ట్ చేయగానే మనం చెప్పుకునే పాయింట్, మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సవరణ చట్టం కింద ఈ జిఎస్టీ రావడం జరిగింది. ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 2016లోనే ఇంట్రడ్యూస్ చేశారు. మనకి అఫీషియల్ గా దాన్ని కొనసాగింపు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2017 జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. ఆ పాయింట్ మనం ఫోకస్ చేయాలి. తర్వాత ఇది జనరల్ గా ఏంటి అని అంటే, జిఎస్టీ అనేది తుది వస్తువులు ఏవైతే ఉంటాయో, తుది వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్ను. తుది వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్ను చాలాసార్లు అడిగాడు. జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇక్కడ ఎక్సైజ్ సుంకం ఒకటి, తర్వాత విలువ ఆధారిత పన్ను, వ్యాట్ అంటాం కదా, సేవా పన్ను, లగ్జరీ పన్ను వంటి పరోక్ష పన్నులను జిఎస్టీ ఉపసంహరిస్తుంది. అంటే వాటన్నిటి రీప్లేస్ చేస్తుంది అనమాట. వేటి రీప్లేస్ చేస్తుందో ఒకసారి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మనం పాయింట్ కనుక చూస్తే మేజర్ పన్నులు అనమాట ఇవి. ఎక్సైజ్ సుంకం ఉంటుంది, ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది. ఎక్సైజ్ ఒకటి,
ఎక్సైజ్ ఒకటి. తర్వాత విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటాం కదా, విలువ ఆధారిత పన్ను అంటాం కదా, యా ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏమున్నది, లగ్జరీ పన్ను అంట, లగ్జరీ పన్ను, లగ్జరీ పన్ను. వీటిని ఇవేవైతే ఉన్నాయో వీటి ప్లేస్ ని వీటిని రీప్లేస్ చేస్తుంది మన జిఎస్టీ అని తెలియాలి, మేజర్ వన్స్. తర్వాత ఇక్కడ ఇంకా ఏంటి దీనిలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అంటే యా ఉన్నాయి. ఇది తప్పనిసరిగా వినియోగ పన్ను మరియు తుది వినియోగ సమయంలో వసూలు చేయబడుతుంది, తుది వినియోగ సమయంలో వసూలు చేయబడుతుంది, జిఎస్టీ స్పెషాలిటీ అది. తర్వాత ఇది విలువ అదనంగా మాత్రమే వసూలు చేయబడుతుంది, ఓకే అది తెలిసిన పాయింటే. మరియు సరఫరా లైన్లోని అమ్మకపు ప్రతి దశలో వస్తువులు మరియు సేవలపై సేకరింపబడుతుంది, ప్రతి లెవెల్లో సేకరించబడుతుంది, ఆ పాయింట్ కూడా చెక్ చేసుకోవాలి మనం, ఒకసారి చూసుకోవాలి. తర్వాత వస్తువులు లేదా సేవలను సేకరించడానికి ఒక వ్యాపారి చెల్లించే జిఎస్టీ అనగా ఇన్పుట్లపై, అంతే కదా, ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దానిపై, తుది వస్తువులు మరియు సేవల సరఫరాపై వర్తించే పన్నుకు వ్యతిరేకంగా తర్వాత సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సెట్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. అంటే సెట్ ఆఫ్ ట్యాక్స్ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని కూడా అంటాం దాన్ని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే పేరుతో పిలుస్తున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది ఒక పాయింట్ తెలియాల్సింది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి ఎడిషనల్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే జిఎస్టీ క్యాస్కేడింగ్ ప్రభావాన్ని లేదా పన్నుపై పన్నును విధించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని నివారిస్తుంది. క్యాస్కేడింగ్ అంట, పన్నుపై పన్ను వేయడం క్యాస్కేడింగ్ అంట. అది ఆ పర్టికులర్ పద్ధతిని క్లియర్ చేసే మెకానిజం అది, ఏది జిఎస్టీ. ఇది తుది వినియోగదారుపై పన్ను భారాన్ని పెంచుతుంది, తుది వినియోగదారులపై పన్ను భారాన్ని పెంచుతుంది అంటున్నాడు. సో అంటే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పన్ను భారాన్ని పెంచుతుంది అని అంటున్నాడు. అన్నప్పుడు ఏంటి, వినియోగదారుడు పన్ను భారం మిగిలిన వాటితో కంపేర్ చేస్తే, అంటే మిగిలిన ముందుగా ఉన్న వాటితో కంపేర్ చేస్తే తక్కువే, కానీ ఓవరాల్ గా పడేది ఎవరి మీద అంటే తుది వినియోగదారుల మీద. ఆ పాయింట్ కట్ చేయాలి మనం. ఎక్సైజ్ సుంకము, తర్వాత పోతే సేవా పన్ను మొదలైనవి కవర్ చేయడానికి కేంద్ర జిఎస్టీ, వ్యాట్ కవర్ చేయడానికి రాష్ట్ర జిఎస్టీ, లగ్జరీ ట్యాక్స్ మొదలైనవి ఉన్నాయి, మనకి తెలిసిన పాయింట్ అది. అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని కవర్ చేయడానికి, అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యం అంటే స్టేట్ టు స్టేట్ కాంబినేషన్ లో ఉంటాయి కదా, అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని కవర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఉంది, అది తెలుసు మనకి, ఐజిఎస్టీ అంట. తర్వాత ఐజిఎస్టీ తెలిసింది మనకి. తర్వాత స్టేట్ వైజ్ ఎస్జిఎస్టీ ఉంటుంది. ఇది స్లాబ్ల క్రింద ఉన్న అన్ని వస్తువులు మరియు సేవలను 4 స్థాయి పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, 4 స్థాయి పన్ను నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సిన పాయింట్, 4 స్థాయి నిర్మాణాలు ఉంటాయని. ఏమేమి ఉంటాయి మనకి, 5% ఉంటుంది ఫస్ట్ స్థాయి, 5%. తర్వాత 12% ఉంటుంది, 12% ఉంటుంది. తర్వాత 18% ఉంటుంది. తర్వాత 28% ఉంటుంది. 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, 0 కూడా ట్యాక్స్ లేనివి కూడా ఉంటాయి, ఆ పాయింట్ కూడా ఉంటుంది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అని ఒక ఎంటిటీ ఉంది మనకి. ఇదేం చేస్తుందంటే నేషనల్ రాస్తున్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, NIPFP అంట. ఇది ఈ సంస్థ ఏం చేస్తుందంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఆర్గనైజేషన్ ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎంటిటీ ఇది. అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ తర్వాత పూర్వం మనకున్న ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో ఈ రెండు కలిసి ఇంట్రడ్యూస్ చేసిన బాడీ NIPFP అనేది, NIPFP అంట. ఇది అటానమస్ బాడీ, సర్వస్వతంత్రంగా పనిచేస్తుంది అనమాట. అంటే దీన్ని స్వయం ప్రతిపత్తి అంటాం కదా, స్వయం ప్రతిపత్తి సంస్థ కింద చెప్పుకుంటాం. ఇది 1976లో స్థాపించబడింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 1860లో దీన్ని నమోదు చేయడం జరిగింది. దీని ఫంక్షన్ కనుక మనం చూసామనుకోండి, దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దీని ఫంక్షన్ చూసామనుకోండి, పబ్లిక్ ఎకానమీకి సంబంధించిన వివిధ రంగాలు ఏవైతే ఉంటాయో వాటిలో పరిశోధన, న్యాయవాద మరియు వివిధ సామర్థ్యాలను పెంపొందిస్తుంది అనమాట. సో అలాంటి ఆ రిలేటెడ్ వనరులు, పరిశోధనకి రిలేటెడ్ గా న్యాయవాద మరియు సామర్థ్యాన్ని పెంపొందించే ఎంటిటీ కింద చెప్తాం NIPFP. ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనకు అడుగుతాడు,
దీనికి ఎవరు హెడ్ ఉన్నారని అడుగుతాడు, లేకపోతే ఎక్కడ ఉంది ఆర్గనైజేషన్ అనేది జనరల్ గా అడిగే పాయింట్. ఇది మనకి ఢిల్లీలో లొకేట్ అయింది. ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన ఆదేశాలలో ఒకటి అనమాట ఇది. తర్వాత కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు విశ్లేషణాత్మక ఆధారాన్ని అందించడం ద్వారా ప్రజా విధానాలను రూపొందించడంలో మరియు సంస్కరించడంలో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ సహాయపడుతుంది, ఈ సంస్థ సహాయపడుతుంది. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, నిధులు ఎలా సమకూరుస్తుంది అనేది తెలియాలి. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ మనకి ఏదైతే ఉందో, ఫైనాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వార్షిక మంజూరును పొందుతుంది అనమాట. అంటే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంత ఫండ్ అంటూ కలెక్ట్ చేసుకుంటుంది. ఇది స్వతంత్ర ప్రభుత్వమే ప్రభుత్వేతర పాత్రను నిర్వహిస్తుంది. స్వతంత్ర ప్రభుత్వేతర అంటున్నారు. ఓకే, నాన్ కాన్స్టిట్యూషన్, నాన్ గవర్నమెంట్ అనమాట, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కింద వస్తుంది. ఇందులో మనం కనుక కొన్ని పాయింట్స్ గమనిస్తే, ఇప్పుడు ప్రెసెంట్ ఇందులో రెవెన్యూ కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు మరియు NITI నీతి అంటాం కదా, నీతి ఆయోగ్తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు 3 రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉంటారు దీనిలో అనమాట, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో. తర్వాత ఇంకేమున్నాయి దీనిలో అంటే, ఇందులో 3 విశిష్ట ఆర్థికవేత్తలు ఉంటారు. అంటే స్పాన్సరింగ్ ఏజెన్సీల సభ్యులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు, అంటే ఫండింగ్ చేసే సభ్యులు కూడా ఉంటారు. ఇతర ఆహ్వానితులు ఎవరైనా మీటింగ్స్ కి వాటికి పిలిస్తే ఇతర ఆహ్వానితులు కూడా ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఏంటి, అడిషనల్ పాయింట్ అంటే, దీనికి ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అనేది తెలియాలి. దీనికి చైర్మన్ ఉంటారు. డైరెక్టర్ నియమించడంలో ఇది జనరల్ గా ఈ ఆర్గనైజేషన్ పాల్గొంటుంది. చైర్మన్ యొక్క సాధారణ పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత కావాలి అనుకుంటే దీన్ని పొడిగించవచ్చు కూడా, అంటే కొనసాగించవచ్చు కూడా అనమాట. ప్రస్తుతం RBI మాజీ గవర్నర్ మనకు తెలుసు కదా, ఉర్జిత్ పటేల్, విన్నాం మనం. ఉర్జిత్ పటేల్ దీనికి చైర్మన్ గా ఉన్నారు అనమాట ఈ సంస్థకి. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఖచ్చితంగా తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సో జిఎస్టీ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది జిఎస్టీ అనేది చూడాలి మనం, సరే కదా. మన మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, వార్తల్లో ఇది ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఈ సంస్థ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇది ఇచ్చిన గణాంకాల ప్రకారం 2020-21లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వస్తు సేవల పన్ను జిఎస్టీ పరిహారానికి ఆదాయ కొరత దాదాపుగా 1,95,000 కోట్లు. 1,95,000 కోట్లు ఇంత గ్యాప్ వచ్చిందనమాట. ఈ మొత్తం 2.35 లక్షల కోట్లు అని జిఎస్టీ అంచనా వేసింది. అసలు అఫీషియల్ గా వచ్చింది ఎంత అంటే 1.95 కోట్లు. ఏది ఇది 2017 నుంచి 5 సంవత్సరాల కాలానికి ఏదైతే జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వాలు కొరత వస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి దాని కింద ఏంటి అని అంటే, వీళ్ళు ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే, జిఎస్టీ కౌన్సిల్ అంచనా చేసింది ఎంత అంటే, జిఎస్టీ కౌన్సిల్ అంచనా ప్రకారం అది 2.35 లక్షల కోట్లు, 2.35 lakhs కోట్స్. తర్వాత ఈ NIPFP దీన్ని 2020-21కి రాష్ట్రాలకు చెల్లించాల్సిన ఈ జిఎస్టీ పరిహారం ఏదైతే ఉందో, రాష్ట్రాలకు మరి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పింది కదా, 5 సంవత్సరాలకు చెల్లిస్తానండి, 2017 నుంచి 5 years కి. మరి దానికి పరిహారానికి ఆదాయ కొరత ఎంత అంటే 1,95,000 కోట్లని ఫైనలైజ్ చేయడం. ఇది పాయింట్. ఎప్పుడు ఆ గ్యాప్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఏమి డిస్కస్ చేయాలి అని అంటే, జిఎస్టీ పరిహారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ జిఎస్టీ పరిహారం కనుక అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూస్తే జిఎస్టీ పరిహారం గురించి మాట్లాడితే, వస్తు సేవల పన్ను ఏదైతే ఉందో దాని వస్తు సేవల పన్నులో రాష్ట్రాల పరిహారం అంటాం కదా, రాష్ట్రాలకు పరిహారం అంటున్నాం కదా, రాష్ట్రాలకు పరిహార చట్టం ఉంది 2017. దాని ప్రకారం రాష్ట్ర జిఎస్టీ ప్రవేశపెట్టిన మొదటి 5 ఏళ్ళు అంటే పరివర్తన కాలం అంటాం. ఈ పర్టికులర్ పార్ట్ లో ఏంటంటే, రాష్ట్రాలు జిఎస్టీ పరిహారాన్ని పొందుతాయి. రాష్ట్ర జిఎస్టీ అంటే ఏమంటాం, SGST కదా, సేకరణ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ IGST అంట, సెటిల్మెంట్ రసీదులతో సహా ఆదాయం అంచనా వేసిన సేకరణ కంటే తక్కువగా ఉంది.
అంచనా వేసింది ఎంత 2.35 లక్షల కోట్లు, దానికంటే ఎంత వచ్చింది 1.95 లక్షల కోట్లు తక్కువగా ఉంది. అంతే కదా జరిగింది అక్కడ. 2015-16 బేస్ సంవత్సరంలో జిఎస్టీలో అంటే దాని రాబడి, జిఎస్టీ రక్షణలో రాబడి అంటారు, అది 14% వార్షిక వృద్ధి రేటు కింద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంది. ఎందుకు అని అంటే అక్కడ వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దాని మీద వచ్చే 2015-16కి వచ్చిన గ్యాప్ ఇక్కడ కంటిన్యూ అవుతుందనే పాయింట్ మనం హైలైట్ చేసుకుందాం. జిఎస్టీ పరివర్తన కాలంలో రక్షణ కింద పరిహార సెస్గా ప్రత్యేకంగా సేకరించిన నిధులను ఉపయోగించి జిఎస్టీ పరిహారం చెల్లించబడుతుంది. అంటే జిఎస్టీ ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మరి 1,95,000 కోట్ల రూపాయలు చెల్లించాలి కదా కేంద్ర ప్రభుత్వం, దీన్ని ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా పే చేయడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జిఎస్టీలో రాష్ట్ర ఆదాయం యొక్క ప్రొజెక్షన్ బేస్ ఇయర్ ఏది అంటే 2015-16. ఈ బేస్ సంవత్సరంలో జిఎస్టీలో ఏదైతే అంతరం ఉందో, అంటే జిఎస్టీలో అక్కడ రాబడిలో వచ్చిన అంటే 14% వార్షిక వృద్ధి రేట్ ఏదైతే ఉందో కింద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఈ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. జిఎస్టీ పరివర్తన కాలంలో రక్షణ ఇచ్చేందుకు ఈ పర్టికులర్ ప్రక్రియకి వెళ్తారు వీళ్ళు. ఓకే, బాగుంది. పరిహార సెస్గా అంటే పరిహార సెస్ కింద అంటే కంపెన్సేషన్ సెస్ అంట. పరిహార సెస్గా ప్రత్యేకంగా సేకరించిన నిధులను ఉపయోగించి జిఎస్టీ పరిహారం చెల్లించడం జరుగుతుంది జనరల్ గా, కంపెన్సేషన్ సెస్ అన్నమాట. ఇక్కడ మనం పాయింట్ కనుక చూస్తే ఈ కంపెన్సేషన్ సెస్ దేని మీద విధిస్తారు అంటే లగ్జరీ వస్తువులుగా పరిగణించే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ పరిహార సెస్ ఇస్తారు, కంపెన్సేషన్ సెస్ విధిస్తారు అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ఐపిఎఫ్పి కనుక ఫలితాలు కనుక చూసామనుకోండి, అది ఇచ్చిన రిజల్ట్స్ కనుక చూసామనుకోండి, రాష్ట్ర జిఎస్టీ సేకరణలో ఆదాయ అంతరం, రాష్ట్రాలు అంటే ఆదాయ అంతరం ఎంత అంటే 2.85 లక్షల కోట్ల నుంచి 3.27 లక్షల కోట్లు ఉండొచ్చు అనేది ట్యాగ్. 2020-21లో జిఎస్టీ పరిహార సెస్ అంటే కంపెన్సేషన్ సెస్ అనుకున్నాం కదా, ఇది అంటే వీళ్ళు ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే వసూలు కంపెన్సేషన్ సెస్ వసూలు ఎంత అంటే 82,242 కోట్లు. ఇదనమాట. ఇక్కడ నుంచి దీని నుంచి 90,386 కోట్లు, 90,386 కోట్లు ఉండవచ్చు అనమాట. ఏది కంపెన్సేషన్ సెస్ అనమాట. ఇప్పుడు మనం కనుక ఓవరాల్ గా గమనిస్తే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ అంతరం ఎంత అనుకుంటున్నాం, 82,242 కోట్ల నుంచి 90,386 కోట్లు అనుకుంటున్నాం కదా. అందువల్ల ఏమవుతుందంటే ఈ 1.95 లక్షల కోట్ల నుంచి 2021లో రాష్ట్రాలకు పూర్తి జిఎస్టీ పరిహారం ఇవ్వడానికి అంటే ఎంత, పూర్తి జిఎస్టీ పరిహారం అంటే ఎంత 2.35 లక్షల కోట్లు ఇవ్వడం అవసరం అవుతుంది. అంతే కదా మరి. ఇప్పుడు సో ఇక్కడ గోవా కానీ, పంజాబ్, ఛత్తీస్గఢ్ ఒకటి, తర్వాత కేరళ ఒకటి, ఈ రాష్ట్రాలకు గరిష్ట ఆదాయ అంతరాలు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు అన్నమాట గరిష్ట ఆదాయ అంతరం. సో ఆ గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది వేటికి అంటే వీటికి కనిపిస్తున్నాయి, ఈ స్టేట్స్ కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే దశ ఏంటి అని అంటే ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ మనం గమనిస్తే 8వ వారపు విడత జిఎస్టీ పరిహారపు కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు మనం చూస్తే 6,000 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ విండో ద్వారా అంటే ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం ఎంత అంటే 48,000 కోట్లు ఇప్పటి వరకు అనౌన్స్ చేసింది. 48,000 crores అన్నమాట. ఇప్పటి వరకు అనౌన్స్ చేసింది 48,000 కోట్లు. మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నాం కదా, సో అది మనం ఫాలో అప్ చేయాల్సింది. రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసింది ఎంత అంటే 6,000 కోట్లు. మొత్తం ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేసింది ఎంత అంటే 48,000 కోట్లు. ఈ పాయింట్ తెలియాలి, ఇది ఫోకస్ చేయాలి. డైరెక్ట్ గా గ్రూప్ లాంటి వాటిలో నెంబర్ అడిగేస్తాడు. ఇదంతా మనం డిసెంబర్ లో చెప్పుకుంటాం. ఇప్పుడు మనం జనవరిది ఎలాగో ఇక్కడి నుంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి వాటిని ఫాలో అప్ చేసామంటే క్లియర్, వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. సో ఆ పాయింట్ తెలియాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విండో కింద నిధులను అరువుగా తీసుకొని, అంటే ఇప్పుడు ఏం చేస్తోంది దీనిలో కూడా చాలా క్లియర్ గా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం స్టెప్లు వేస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇదే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుని బ్యాక్ టు బ్యాక్ లోన్ రాష్ట్రాలకు పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్రాలకు పంపించేస్తుంది అనమాట. ఏది ఈ ఇవ్వాల్సిన అమౌంట్స్ ని.
మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా అంటే కట్టాలా కేంద్ర ప్రభుత్వం అంటే తాజా ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో వాయిదాకి వడ్డీ రేట్ ఎంత అంటే 4.19% కింద వడ్డీ రేట్ కింద టర్న్ చేశారు. మొత్తం రుణాలు తీసుకునే సగటు రేటు ఇప్పటి వరకు ఎంత అంటే ఇప్పటి వరకు సగటు ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు మొత్తం తీసుకున్న దానికి 4.7 అనమాట, 4.7 అనమాట, 4.7% అనమాట, 4.7% వడ్డీ రేట్. ఇప్పుడు రీసెంట్ గా అంటే మనకి 4.19% ఇప్పుడు తాజా రుణం అనమాట, తాజాగా తీసుకున్న దాని మీద ఇంటర్ వడ్డీ రేట్ అనమాట. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్ క్యాచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూస్తే మనం